ప్రతి నెల కూడా జిఎస్టీ 1వ తారీఖు అయిపోయాక రిలీజ్ చేస్తారు. జిఎస్టీ లాస్ట్ అంతకుముందు వరుసపెట్టి 4 నెలల పాటు తగ్గుతూ వచ్చిన జిఎస్టీ లాస్ట్ మంత్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ పెరగడం అన్నది మనం చూసాం. అద్భుతమైన ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎదుగుతోంది అన్నటువంటిది. ఇప్పుడు మళ్ళీ చూస్తే 6.5% జిఎస్టీ ఎదుగుదల అన్నటువంటిది కనిపించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు 3073 కోట్ల రూపాయలు జిఎస్టీ కలెక్ట్ చేసింది ఈ జనవరిలో. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో చూస్తే 2879 మాత్రమే, అంటే 7%. అంతకుముందు ఏడాది అదే ఈ టోటల్గా వీటిలో ఉన్నటువంటి లెక్కల్లో ఇది ఒక ఎత్తు అయితే, తెలంగాణ వచ్చేటప్పటికి 2047 కోట్లు, 2190 కోట్లు, టోటల్ 4068 కోట్లు. వాళ్ళు దాదాపుగా 7% అన్నటువంటిది అదనపు ఆదాయాన్ని సంపాదించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ ఇదే 5% టోటల్ గ్రోత్ పరంగా సంపాదించారు. మనం 7%, వాళ్ళు 5% గ్రోత్ సాధించారు జిఎస్టీలో. తద్వారా 2 తెలుగు రాష్ట్రాలు ఈ నెల జనవరి నెల అయితే మంచి బిజినెస్ టైం అయింది.